Generally mindset matters antunta. So what mindset is important to be placed in a top-notch company? I always believe that you should always be hungry. ఏదో ఒక టాప్ కాలేజీలో సీట్ వచ్చింది, ఇంకా నా లైఫ్ సెట్ అయింది కాదు. నా ఎంసెట్ ర్యాంక్ కూడా అంతే ఉంటుంది. Because there is yes. For me, skills for product based company అంటుంటాం కదా, అంటే what additional things are required to crack a job in product based company? అంటే నీకు స్కిల్ లేకపోతే they don't even allow you into the next rounds. ఇప్పుడు జనరల్గా అందరూ రెఫరల్ తెచ్చుకో అంటారు కదా. నిజం మాట్లాడుకుంటే ఒక డిస్ట్రిక్ట్లో ఉన్నవాడికి రెఫరల్స్ ఎట్లా వస్తాయమ్మా చెప్పు. నువ్వు ఎంతమందిని రీచ్ అవుట్ అవుతున్నావు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రిఫరల్ కోసం? ఒక పర్టికులర్ కంపెనీలో నలుగురికి ఇంటర్న్షిప్ వచ్చింది, బట్ ఆఫ్ దోస్ 4 ఓన్లీ 2-3 ఫుల్ టైం కన్వర్ట్ అయ్యారు, కొందరు రిజెక్ట్ అయ్యారు. Internship is just an opportunity for you to showcase your... అసలు ఏ టూల్స్ అంటుంటారు కదా, అసలు ఏంటి జనరల్గా మీ దృష్టిలో ఏ టూల్స్? కంప్యూటర్ సైన్స్ ఏంటో తెలియని వాళ్ళు కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏఐ గురించి మాట్లాడుతున్నారు. అంటే చాట్ జీపీటీ వాడడం వచ్చేస్తే జాబ్ వచ్చేస్తుందా? వాళ్ళకు యూ షుడ్ నో హౌ టు మేక్ యువర్ మూవ్ స్మార్ట్. అంటే హార్డ్ వర్క్ అంటారు అందరూ. నువ్వు ఎంత హార్డ్గా వర్క్ చేసినా సరే యూ షుడ్ ఆల్సో నో హౌ టు ప్లే స్మార్ట్లీ. విపుల్ చక్రవర్తి ఈరోజు మన ముందు చూడటానికి చాలా యంగ్, కానీ తన బ్యాక్గ్రౌండ్ అనేది హైలీ ఇన్స్పైరింగ్ ఉంటుంది. పర్టికులర్లీ ఏ స్టూడెంట్ అయితే బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేయడో, లేదా బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేస్తూ ప్లేస్మెంట్ రాలేదో, సరైన ప్లేస్మెంట్ రాలేదో, సో ఒక రోడ్ మ్యాప్ టు గెట్ ఏ గుడ్ కంపెనీ విత్ రెస్పెక్టబుల్ ప్యాకేజ్. సో దీంతో డిస్కస్ చేద్దాం. మిస్టర్ విపుల్, మీ గురించి మీరు బ్రీఫ్గా చెప్పండి అమ్మా. థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ హియర్ సార్. ఐ am Vipul Chakravarthi. I am currently working as a software engineer at Microsoft. It's been 5 years for me in the industry. రేపటికి నా 5 years అవుతుంది ఇండస్ట్రీ, కరెక్ట్గా రేపటికి. అండ్ ఐ డిడ్ మై మాస్టర్స్ ఫ్రమ్ IIIT Hyderabad. బిఫోర్ దట్ ఐ డిడ్ మై ఇంజనీరింగ్ ఫ్రమ్ Guru Nanak College in Hyderabad ఓన్లీ. ఈ మధ్యలో ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కూడా ఉంది. నేను ఎలక్ట్రానిక్స్ బ్యాచులర్స్లో చదివేటప్పుడు బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అప్పుడు అంత అవేర్నెస్ ఉండేది కాదు నాకైతే, అసలు ఏం చేయాలి తర్వాత బీటెక్ అయిపోయిన తర్వాత. ఎలక్ట్రానిక్స్లో ఏమన్నా ఆపర్చునిటీస్ ఉన్నాయంటే ఓకే గేట్ రాస్తేనే మంచి ఆపర్చునిటీ వస్తుంది అని. సరే గేట్ మరి ఎక్కడ చదువుకోవాలి, కాలేజ్లో చదివినంత గేట్ రాదు కదా అంటే అప్పుడు ఆపర్చునిటీ చూస్తే ఐ హావ్ ఎన్రోల్డ్ ఫర్ ఏస్. సో ఫైనల్లీ యు ల్యాండెడ్ ఇన్ IIIT హైదరాబాద్. అంటే ఏం కోర్స్ చేశారు అక్కడ? దేర్ ఓకే IIITలో ఒక సపరేట్ కోర్స్ ఉంది సార్, MSIT అని చెప్పి. MSIT దట్ ఈస్ స్పెసిఫిక్లీ ఫర్ ద పీపుల్ దోస్ హూ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ కంప్యూటర్ సైన్స్. డోంట్ నో ఎనీథింగ్. అసలు నేను అప్పుడు ఆ రోజు నేను కూడా అలానే ఉన్నాను. I don't know anything about computer science. So they have their own exam for it. It is similar to GRE. Aptitude anattu. Something English and aptitude. Anta. Based on that, they will take the top 100 students and they will give you the seat. 110 students. 110 students per year. In IIIT. Starting lo they when I was getting enrolled and నేను నా మాస్టర్ స్టార్ట్ చేసేటప్పటికి దే వర్ ఆపరేటింగ్ ఇన్ అదర్ JNTU బేస్డ్ కాలేజెస్లో కూడా. బట్ స్లోలీ నెంబర్ ఆఫ్ దే గాట్ ఫేడెడ్ అండ్ in 2018 at least we have batches operating in both IIIT Hyderabad and JNTU Hyderabad. So me transition from B.Tech electronics to MSIT kada, and now you landed in a multinational company, great, like Microsoft. See, generally mindset matters antunta. So what mindset is important
to be placed in a top-notch company? I always believe that you should always be hungry. Hungry. Yes. And you should know how to make your moves smart. అంటే హార్డ్ వర్క్ అంటారు అందరూ. నువ్వెంత హార్డ్గా వర్క్ చేసినా సరే యూ షుడ్ ఆల్సో నో హౌ టు ప్లే స్మార్ట్లీ. ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మన లెగసీ టెక్నాలజీస్ చూసుకుంటే C++ 20-30 years బ్యాక్ నుంచి అదే కంటిన్యూ అవుతుంది, కానీ నేను ఒకదాంతో ఆగిపోతానంటే సరిపోదు. యూ హ్యావ్ టు అడాప్ట్ యువర్ సెల్ఫ్ టు ద ట్రెండింగ్ టెక్నాలజీస్. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనం ప్రతి ఒక్కళ్ళు కంప్యూటర్ సైన్స్ ఏంటో తెలియని వాళ్ళు కూడా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు AI గురించి మాట్లాడుతున్నారు, రైట్? అలాంటప్పుడు నువ్వు ఇలాంటిది ఒకటి ఉంది అన్నప్పుడు నువ్వు దాన్ని అడాప్ట్ కాకుండా నేను ఎంతే ఉంటాను అంటే కుదరదు. యూ హ్యావ్ టు లెర్న్ ఎవ్రీథింగ్ అండ్ యూ షుడ్ ఆల్వేస్ బీ ఓపెన్ టు లెర్న్. అండ్ జాబ్ వచ్చేసింది, ఆర్ లెట్స్ ఏ సింపుల్ ఎగ్జాంపుల్, మనకి ఎంసెట్ ర్యాంక్ బాగా వచ్చింది, మంచి కాలేజ్లో వచ్చేసింది, నేను కూర్చుంటాను ఇంకా అయిపోయింది. కుదరదు. యూ హ్యావ్ టు వర్క్ హార్డ్, యూ హ్యావ్ టు వర్క్ స్మార్ట్ అండ్ దెన్ get good knowledge and then get good companies, go there. మళ్ళీ కంపెనీ వచ్చేసింది, నేను కూర్చొని ఎంజాయ్ చేస్తాను, నాకు వచ్చిన సాలరీ అంటే కుదరదు. సంవత్సరం తర్వాత వాడు నేను నువ్వు చేయాల్సిన అవసరం లేదు మా కంపెనీలో. సో దట్స్ వాట్ ఎవ్రీ పాయింట్ యూ షుడ్ బీ హంగ్రీ, యూ షుడ్ లెర్న్ ఎవ్రీథింగ్ అండ్ ఆల్వేస్ హ్యావ్ దట్. అంటే నేను కంపెనీ రిఫరెన్స్ తీసుకుంటాను కదా, ఇన్ ఆర్ కంపెనీ వీ హ్యావ్ దిస్ ప్రిన్సిపల్ అండ్ వీ ఫాలో దిస్ కాల్డ్ అస్ గ్రోత్ మైండ్ సెట్. Every day you should think what better you are doing than yesterday. If you are not bringing that, then there is nothing you are making a change out of yourself and you're not creating any impact in the world. So change will be a part of life, particularly in software companies. Antara Yeah, change is always there for us. It's always evolving thing. అదే మైండ్ సెట్ అంటే మీరు చెప్తుంటారు, నేను ఏదో ఒక టాప్ కాలేజీలో సీట్ వచ్చింది ఇంకా నా లైఫ్ సెట్ అయిందంటే కాదు. ఎందుకంటే రీసెంట్గా మన ఏసీ ఇంజనీరింగ్ కాలేజీలోనే 70,000+ ర్యాంక్ అమ్మాయి అమెజాన్లో సెలెక్ట్ అయింది. అంటే తన మైండ్ సెట్ అనేది ఫస్ట్ ఇయర్ నుంచే ద మైండ్ సెట్ రిక్వైర్డ్ ఫర్ ఎ విన్నర్. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. ఎక్సలెంట్. నా ఎంసెట్ ర్యాంక్ కూడా అంతే బికాస్ ఫర్ మీ నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు అయితే సరే ఇంజనీరింగ్ అనేది ఇలా ఉంటుంది, ఎంసెట్ రాస్తే ర్యాంక్లు ఇలా వస్తాయి, ఇవి కాలేజెస్ అంత తెలిసేది. బికాస్ ఐ డిడ్ మై స్కూలింగ్ అంటిల్ మై స్కూలింగ్ ఆల్సో ఐ వాజ్ ఇన్ మై నేటివ్ ప్లేస్ ఓన్లీ. ఇట్స్ నియర్ టు భద్రాచలం. తెలుగు అది టౌన్స్ లానే అనుకుంటాం కదా దాన్ని, దోస్ ఆర్ నాట్ సిటీస్. అండ్ అట్లీస్ట్ ఓకే నాకున్న ఆ కొంచెం నాలెడ్జ్లో ఓకే ఇంజనీరింగ్ చేయొచ్చు అని తెలిసి తప్పితే ఎంత ర్యాంక్ రావాలంటే ఎంత ప్రాక్టికల్గా ఉండాలి, ఆబ్జెక్టివ్ మీద ఎంత ఫోకస్ చేయాలి, బాగా థియరిటికల్ రాస్తే సరిపోతుందిలే, ఆ పర్సంటేజ్ వస్తే సరిపోతుంది అనేదే ఉంది, అసలు అవేర్నెస్ ఉండేదే కాదు. అందుకే దాన్ని చాలా మంది అంటారు లీవ్ ఇన్ ద ప్రెజెంట్ అంటారు. లీవ్ ఇన్ ద ప్రెజెంట్. సో నాకేదో ర్యాంక్ వచ్చింది, నేను ఎక్కడో సెట్ అయ్యానంటే కాదు. మనం చూస్తూ ఉంటాం న్యూస్ పేపర్లో, మొన్నాక యూట్యూబ్లో కూడా వచ్చింది, IITsలో కూడా కొందరు ప్లేస్ కాలేదట ఈ సంవత్సరం. అంటే ఏమై ఉంటుంది, ద మైండ్ సెట్ మ్యాటర్స్. సో సెకండ్ టైర్ థర్డ్ టైర్ కాలేజెస్ అనుకున్న వాటిలో కూడా అద్భుతాలు సృష్టించిన వాళ్ళు ఉన్నారు. సో ద మైండ్ సెట్ మ్యాటర్స్. ఓకే, సో విపుల్, జనరల్గా వచ్చే బజ్ వర్డ్స్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అండ్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటుంటారు కదా, బ్రీఫ్లీ మీ లాంగ్వేజ్లో చెప్తారా? కూల్. సో ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్, ఫస్ట్ ఐ విల్ టాక్ అబౌట్ దెమ్. మేజర్లీ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఏంటి అంటే దే హ్యావ్ దేర్ ఓన్ ప్రొడక్ట్ డెవలప్మెంట్. అంటే మీరు లెట్స్ సే ఇఫ్ యూ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ మెటా కంపెనీ, యాజ్ అ మెటా దే హ్యావ్ దేర్ ప్రొడక్ట్ కాల్డ్ as Facebook, one of the most widely used social network, right? సో ఈ కంపెనీస్ ఏంటి అంటే దే బిల్ట్ దేర్ ఇన్ హౌస్ ప్రొడక్ట్స్. అంటే ఎండ్ టు ఎండ్ మీ ప్రోడక్ట్కి కావాల్సిన డెవలప్మెంట్ అంతా ఆ కంపెనీ ఇంజనీర్స్ మాత్రమే చేస్తారు. నవ్ వెన్ ఇట్ కమ్స్ టు సర్వీస్ బేస్డ్ కంపెనీస్, దే గెట్ ప్రాజెక్ట్స్ ఫ్రమ్ దీస్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్. అంటే మెటా లాంటి ఒక కంపెనీ, ఆర్ అమెజాన్ లాంటి ఒక కంపెనీ, గూగుల్ లాంటి ఒక కంపెనీ, ఆర్ మైక్రోసాఫ్ట్. సో ఆల్ దిస్ కంపెనీస్ వాట్ దే డస్, దే మైట్ go for a service based company and ask అవి ఎప్పుడు వెళ్తాయి. లెట్స్ సే
ఒక చిన్న ప్రాజెక్ట్ ఉంది, ఆ ప్రాజెక్ట్ చేయటానికి మన దగ్గర రిసోర్సెస్ లేరు. దెన్ ఐ విల్ గో ఫర్ దిస్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్, దెన్ దే విల్ గో ఫర్ దిస్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అండ్ ఆస్క్, ఓకే ఐ నీడ్ దిస్ ప్రాజెక్ట్ in the timeline, this is the budget we have, we need it. Now in the service based companies there are hundreds or thousands of people, those who can get allocated to these projects and they can work on it. So differences wise sir, learning అనేది ఎప్పుడైనా ఇండివిజువల్ డిపెండెంట్ ఉంటుంది. సో ఆ ఇండివిజువల్ ఎక్కడున్నా సరే, అది ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అయినా సర్వీస్ బేస్డ్ కంపెనీ అయినా, మీ దగ్గర జీల్ ఉంటే మీరు ఆటోమేటిక్గా చేసేసుకుంటారు. మరి స్కిల్స్ ఫర్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అంటుంటాం కదా, అంటే వాట్ అడిషనల్ థింగ్స్ ఆర్ రిక్వైర్డ్ టు క్రాక్ ఎ జాబ్ ఇన్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ? ఓకే, I'll consider myself as a better person to answer this because my first job offer is from TCS only. So even though it is for a digital role, it's a digital అనేది product based 7 lakh per annum ఎంతో సంథింగ్ ఉంటుంది. ప్రొడక్ట్ బేస్డ్ డెవలప్మెంట్ చేయడానికనే డిజిటల్ రోల్స్ తీసుకుందాం అన్నారు. బట్ స్టిల్ ఎట్ ఎ హయ్యర్ లెవెల్ ఇఫ్ యూ సీ TCS యాజ్ అ కంపెనీ, ఇట్స్ అన్ సర్వీస్ బేస్డ్ ఆర్గనైజేషన్, రైట్? సో అట్లీస్ట్ వాట్ ఐ హ్యావ్ సీన్, నా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్లో ఏమైంది అంటే, వీ హ్యాడ్ వన్ ఆన్లైన్ అసెస్మెంట్ ఎగ్జామ్ వేర్ దే ట్రై టు అసెస్ యూ ఆన్ ప్యూర్ ప్రోగ్రామింగ్. ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది, థౌజండ్స్ ఆఫ్ పీపుల్ విల్ రైట్. ఐ బిలీవ్ దెర్ వుడ్ బి లైక్ 50,000-60,000 మినిమం రాస్తారు ఆ ఎగ్జామ్. ఎక్కడ 50-60, ఇంకా ఎక్కువే రాస్తారు, ల్యాక్స్లో రాస్తారని నా బిలీవ్. ఒకటేసారి జరుగుతుంది ఇయర్, ప్లేస్మెంట్ సీజన్ స్టార్ట్ అయ్యేటప్పుడు దే విల్ గివ్ దిస్, అండ్ NQT అని కూడా ఇంకోటి జరుగుతుంది. అది నింజా రోల్కి, ఇది టీచర్స్ డిజిటల్ రోల్కి అని. సో ఆ ఫస్ట్ రౌండ్ ఒకటి మాత్రం లైక్ ప్యూర్ టెక్నికల్ రౌండ్ జరిగింది. దేర్ యూ హ్యావ్ టు క్లియర్ ఆల్ ద టెస్ట్ కేసెస్ అండ్ దెన్ ఓన్లీ యూ విల్ బి కాల్డ్ ఫర్ అన్ ఇంటర్వ్యూ. వెన్ ఐ వెంట్ ఫర్ అన్ ఇంటర్వ్యూ, ఇట్ వాజ్ మోర్ లైక్ ఎ జెనరిక్ ఇంటర్వ్యూ. అంటే అసలు మీ దగ్గర కొంచెమన్నా నాలెడ్జ్ ఉందా లేదా అని చేసే బేసిక్ టెస్ట్ లానే ఉంటుంది. నౌ ఆన్ ది అదర్ హ్యాండ్, ఇఫ్ యూ గో ఫర్ ఎనీ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ, దే ట్రై టు అసెస్ యూ ఆన్ ఆల్ ది డైమెన్షన్స్. నేను ఇక్కడ లేదు అని అనట్లేదు, సర్వీస్ బేస్డ్లో కూడా చేస్తారు, బట్ ద కాంపిటెన్సీ వేర్ యూ వాంట్ టు టెస్ట్ ఈజ్ అ బిట్ డిఫరెంట్. ఇప్పుడు లెట్స్ సే టాప్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ చూసుకుంటే మీరు, DSA ఈజ్ వన్ ఆఫ్ ది మేజర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ కూడా ఫస్ట్ ఆన్లైన్ అసెస్మెంట్ జరుగుతుంది. ఆన్లైన్ అసెస్మెంట్ అయిన తర్వాతనే దే విల్ కాల్ యూ ఫర్ ఇంటర్వ్యూస్. DSA ఈజ్ లైక్ మీకు దగ్గర అది లేకపోతే, నీకు స్కిల్ లేకపోతే, దే డోంట్ ఈవెన్ allow you into the next rounds. అంటే సాఫ్ట్వేర్లో ఏ జాబ్ అయినా DSA బేసిక్స్ అయితే అవసరం అంతే. I believe without data structure and algorithms, you can't learn computer science, because you want to build software, and this data structures and algorithms are the fundamentals of it. అంటే ఇప్పుడు మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఆల్ఫాబెట్ ఎలా నేర్చుకుంటారో, దట్స్ ద సేమ్ థింగ్ విత్ DSA. సో పీపుల్, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు పాజిటివ్గా తీసుకోవాలి. సో మీరు IIITలో MSIT చేశారు, యూ హ్యాడ్ సర్టెన్ స్కిల్ సెట్, కాబట్టి మీకు ఒక మంచి పొజిషన్ వచ్చింది. సేమ్ స్కిల్ సెట్ ఉన్న ఒక రూరల్ స్టూడెంట్, సెకండ్ టైర్ థర్డ్ టైర్ కాలేజ్ చదివే స్టూడెంట్, సేమ్ స్కిల్ సెట్ ఉంటాయి, మరి తనకి ఆపర్చునిటీ రావట్లేదు ఫ్యాక్ట్ చెప్పాలి అంటే. సో ఇన్ యువర్ ఒపీనియన్, సేమ్ స్కిల్ సెట్ ఉండి టాప్ కాలేజీలో చదవని వాడు కూడా మీ పొజిషన్ లాగా రావాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, నా మేనేజర్ ఆర్ నేను చూసిన పియర్స్ ఆర్ సీనియర్స్ ఓవర్ ద ఇయర్స్లో, దే ఆర్ ఆల్సో నాట్ ఫ్రమ్ టాప్ టైర్ కాలేజెస్. ఆ కాలేజెస్ పేరు చెప్తే నాకు అసలు అవి ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు. అలాంటి కాలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇండస్ట్రీలో, అండ్ దే ఆర్ ఇన్ అ వెరీ గుడ్ companies, they are doing really great work than anyone who is from this prestigious colleges. And how ane point, it's all I believe ippudunna current era lo enta mee social presence unte, social presence on social platforms like especially LinkedIn, that's one of the most used platform by all these professionals.
ఏదో అంటే అకౌంట్ ఉంది నేను జస్ట్ వాడుతున్నాను రోజు కాదు. బిల్డ్ యువర్ కనెక్షన్స్ ఇన్ సచ్ ఎ వే దట్ వుడ్ బి ఫెచింగ్ యూ సంథింగ్ ఎట్ ది ఎండ్. ఎలాంటి కనెక్షన్స్ బిల్డ్ చేసుకోవాలి, నీకు నీ ప్రొఫైల్ చూపించి నువ్వు రిఫరల్ అడగగానే ఇచ్చేటట్టు నువ్వు అలాంటి కనెక్షన్ నువ్వు బిల్డ్ చేసుకోవాలి. ఇట్స్ నాట్ ఎ ఫేస్బుక్ టు జస్ట్ లైక్ సమ్ పోస్ట్ బై సీయింగ్ ద బ్యూటీ ఆర్ సంథింగ్. ఇట్స్ ఆల్ అబౌట్. సో లింక్డ్ఇన్ ప్రొఫైల్ మ్యాటర్స్, డెఫినెట్లీ మ్యాటర్. ఇప్పుడు ఐ థింక్ అట్లీస్ట్ నేను పర్సనల్గా ఒకరు ఎవరైనా మాట్లాడుతున్నారు నాతోనంటే ఐ అండర్స్టాండ్ ఎ పర్సన్ బెటర్ అబౌట్ సీయింగ్ అబౌట్ దర్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఓన్లీ ఇఫ్ దే ఆర్ ఫ్రమ్ కంప్యూటర్ సైన్స్ ఇండస్ట్రీ. బికాస్ ఇఫ్ సమ్వన్ టాక్స్ టు మీ, ఇఫ్ ఐ నీడ్ టు అండర్స్టాండ్. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం, మేబీ ఫేస్బుక్లో చూసేవాళ్ళము, ఇన్స్టాగ్రామ్లో చూసాము. ఐ చేంజ్డ్ ఇట్. ఐ am totally having a glance at their LinkedIn profile. I'll understand what they are up to. Based on that, the next conversation would be with them. అలానే గిట్హబ్ అంటుంటారు కదా, ఇట్ ఆల్సో మ్యాటర్స్. Exactly. That is most needed along with the LinkedIn అంటాను. LinkedIn is more like a having that social skill for yourself, having those connections, making you to land to that job opportunity. When it comes to GitHub is all about whatever work you have done. ఇప్పుడు మనకి ఇంతకుముందు ప్రింటెడ్గా రెజ్యూమే తీసుకొని ఇంటర్వ్యూకి వెళ్ళే డేస్ ఇప్పుడు లేవు. ఇట్స్ ఆల్ యూ అప్లోడ్ ఎ రెజ్యూమే సమ్వేర్ అండ్ దే విల్ సీ ఇట్. రెజ్యూమ్లో మనం మెన్షన్ చేయాల్సిన మేజర్ ఆస్పెక్ట్సే ఇట్స్ అబౌట్ గిట్హబ్. ఎందుకు అంటాను, వాట్ ఎవర్ ప్రాజెక్ట్స్ యూ హ్యావ్ డన్. నువ్వు ప్రాజెక్ట్స్ చేసావని చెప్తావు, బట్ అవి ఎక్కడ చేసావు చూపించాలి కదా దాన్ని. నువ్వు చేసావు, anyone who is using internet, they can just go ahead and check. ఇంకా నువ్వు జనరల్గా ఈ ప్రాజెక్ట్స్ చేసినప్పుడు ఇఫ్ యు ఆర్ గివింగ్ సమ్ వర్కింగ్ లింక్స్, అంటే ఇప్పుడు ప్రాజెక్ట్స్ చేసి ఆ ప్రాజెక్ట్ని ఒక దగ్గర డిప్లాయ్ చేసి దానికి ఒక వర్కింగ్ లింక్ కూడా నువ్వు అటాచ్ చేస్తే ఇట్స్ ఈజీ ఫర్ ఎనీవన్ టు అండర్స్టాండ్ వాట్ యూ హ్యావ్ డిడ్. ఇప్పుడు జనరల్గా అందరూ రెఫరల్ తెచ్చుకో అంటారు కదా. నిజం మాట్లాడుకుంటే ఒక డిస్ట్రిక్ట్లో ఉన్నవాడికి రెఫరల్స్ ఎట్లా వస్తాయమ్మా చెప్పు. అంత పెద్ద పెద్దోళ్ళు కొట్టేస్తున్నారు, మమ్మల్ని ఎవరు రెఫర్ చేస్తారు అని సాధారణంగా మనం వింటుంటాం. ఓకే, అంటే నువ్వు ఎంతమందిని రీచ్ అవుట్ అవుతున్నావు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రిఫరల్ కోసం? ఇప్పుడు ఎంతమంది, నువ్వు 10 మందిని ట్రై చేసి వదిలేస్తావు? ఇంకా ఎట్లా రీచ్ అవుట్ అవ్వాలి? లింక్డ్ఇన్లోనే ఎలా రీచ్ అవుట్ అవుతావు? డిఎంస్ చేస్తూ రీచ్ అవుట్ అవుతావు. డైరెక్ట్ గా మెసేజ్ చేసే ఆప్షన్ ఉంటుంది అక్కడ కనెక్షన్ బిల్డ్ అయిన తర్వాత. ఆర్ కొంతమందిది ఓపెన్ ప్రొఫైల్ ఉన్నప్పుడు దే విల్ అలౌ యూ టు సెండ్ దోస్ మెసేజెస్. కొంతమంది ప్రైవేట్ గా పెట్టుకుంటారు వేర్ యూ కాంట్ సెండ్ మెసేజెస్, బట్ most of the members, they would be maintaining a profile. You just send a connection request with a message, they will accept. ఇప్పుడు అలా ఎంతమందిని నువ్వు ట్రై చేస్తావు? ఇప్పుడు లెట్స్ ఎగ్జాంపుల్, నీకు ఒక ఇష్టమైన ఫుడ్ తినాలి, బయటికి వెళ్తున్నావు, నువ్వు ఒక రెస్టారెంట్లో నచ్చలేదు, అంటే చూసాను కదా అంత అంబియన్స్ అంత బాగాలేదు, ఇక్కడ కూర్చోడానికి లేదు, ఇంకో రెస్టారెంట్కి వెళ్ళావు, అక్కడ అసలు ఏసీ సరిగ్గా లేదు అంటే నువ్వు ఒక్క పూట తినే ఫుడ్ కోసం నువ్వు అన్ని ప్లేసులు, నీకు రేపు పొద్దున్న కంప్లీట్గా లైఫ్ నీకు లీడ్ చేయడానికి ఇచ్చే జాబ్ కోసం నువ్వు ఓపిక పెట్టుకొని చేయలేవా? డోంట్ యూ హ్యావ్ దట్ పేషెన్స్ టు సెండ్ అవుట్ రిక్వెస్ట్ ఫర్ 100 people? Or use your skill, you can write a JavaScript script to send out a message to all these people. Good idea. You can do it on your browser. So that shows your skill set also. You say it. You say it in your message. Hey, I use this message by using this script, and because it's a monotonous job, it's a hard job for me to send. అంటే 100 మందికి నేను కూర్చొని టైప్ చేసేదానికన్నా ఒక చిన్న స్క్రిప్ట్ రాసి ఐ విల్ సెండ్ ఇట్ టు ఎవ్రీవన్. అంటే ఈ హ్యాకథాన్స్, కొన్ని ఈవెంట్స్ అవి యూజ్ అవుతాయి అంటారా? డెఫినెట్లీ. అండ్ నెక్స్ట్, ఇది ఒక వే ఆఫ్ కనెక్టింగ్. ద నెక్స్ట్ థింగ్ ఇస్ దెర్ ఆర్ మెనీ కంపెనీస్ విచ్ డస్ దిస్ ఈవెంట్స్ ఇన్ మేజర్ సిటీస్. లెట్స్ సే వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ కుడ్ బి అమెజాన్, AWS వాళ్ళ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి, రియాక్ట్ కమ్యూనిటీ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఈ ఈవెంట్స్ అంతా ఏంటి అంటే దే ట్రై టు బిల్డ్, ఇంక్రీజ్ దర్ కమ్యూనిటీ సైజ్ అండ్ ఆల్సో హెల్ప్ ఈచ్ అండ్ అదర్ ఇన్ దట్ కమ్యూనిటీ. ఆ ఈవెంట్స్కి వచ్చే వాళ్ళు సగం మంది స్టూడెంట్స్ ఉంటే half of the people would be from working professionals only. Right? There you build connections, you go, you connect with them. నేను అలా మీట్ అయిన కనెక్షన్సే నాకు ఎక్కువ, అండ్ దే ఆల్ బికమ్ రియల్లీ గుడ్ ఫ్రెండ్స్ ఫర్ మీ నౌ. సో
that's సో one of the better ways అంట నేను. ఇంత సోషలైజ్ అవుతావు అనేది, సోషలైజ్ అంటే పబ్బుకి పోయేవని కాదు, అంటే అనేది టెక్ సైడ్ సోషలైజ్ అవటం అంటే ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో లైక్ షేర్ కాదు, యాక్టర్స్ ని ఫాలో అవటం కాదు, ఫర్ యువర్ లైఫ్ ఆల్సో హౌ యు ఆర్ యూజింగ్ దిస్ ప్లాట్ఫామ్స్ అనేది. ఇప్పుడు మనం జనరల్గా ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయి అంటుంటారు కదా, అంటే వాట్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ విచ్ ఈజ్ జనరల్గా ఇండస్ట్రీ పీపుల్ నచ్చుతారంటారు? ఓకే, నేను ఎప్పుడైనా అది వాళ్ళకి నచ్చుతుందో లేదో కన్నా నేను ఎలా ఆలోచించాను అంటే, అట్లీస్ట్ వెన్ ఐఎమ్ బిల్డింగ్ మై ప్రాజెక్ట్స్, వాట్ ఈస్ అ ప్రాబ్లమ్ ఐఎమ్ ఫేసింగ్. ఇప్పుడు లెట్స్ సే మేము కాలేజ్లో ఉన్నప్పుడు మాకు ఒక మొబైల్ యాప్ లేకుండా ఉంది. అంటే మనం లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అంటారు, మనం మోస్ట్లీ మన కాలేజ్లో కూడా వాడుతూనే ఉంటారు ఎలాగో. ఆ ఎల్ఎంఎస్కి మొబైల్ యాప్ లేదు. That's my thought. Okay, why don't we have a mobile app? Everyone are using smartphones. Why I have to always go to my laptop and open my LMS and check whether my assignments are completed or not, what is the course progress? I don't have to. So you have built in our own app? Own mobile app. We collaborated, we proposed our idea and it became a project which can be done with the entire faculty and also students. And then we built a mobile app. So what happens when you are explaining that project, it would also give an sense to the interviewer, okay, he is thinking from the end user, no problem, exactly. Alochinchi for that you are coming up with a solution. It's not like akkada already social media sites ఉన్నాయి, ఫేస్బుక్ లాంటి సైట్ ఉంది, నేను దాన్ని క్లోన్ బిల్డ్ చేసాను. అవి కూడా మంచివే, నేను కాదని అన్నాను. దట్ గివ్స్ యూ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. వాటికి కూడా మంచి వాల్యూ ఉంటుంది. బట్ యు షుడ్ హావ్ సమ్ వాల్యూ. ఆల్వేస్ థింక్ ఫ్రమ్ ది ఎండ్ యూజర్. లెట్స్ సే నాకున్న ఐడియాస్ అప్పుడు ప్రాజెక్ట్ చేసేటప్పుడు దెర్ వాజ్ వన్ ప్రాబ్లమ్ విచ్ కేమ్ టు అస్ సేయింగ్ దట్ వీ వాంట్ టు బిల్డ్ ఏ platform, something like OLX, but specific to child care products. అంటే ఎవరైతే చిల్డ్రన్ ఉంటారో వాళ్ళకి సెకండ్ హ్యాండ్, ఇప్పుడు లెట్స్ మీరు ఒక క్రెడల్గా ఉన్నారు ఆర్ బేబీ కేరింగ్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఉన్నారు, మీరు ఎన్ని సంవత్సరాలు వాడతారు? ఒక ఇయర్ వాడాక దాన్ని పక్కకు పడేస్తారు. తర్వాత ఎవరన్నా పిల్లలు ఉంటేనో దగ్గరున్న ఎవరో ఒకళ్ళ వాళ్ళకో వీల్ గివ్ ఇట్. దానికన్నా వై కాంట్ వి సెల్ ఇట్? బికాజ్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే క్రెడల్స్ నాకు తెలిసి 15,000-20,000కి తక్కువలో మంచి ప్రాపర్ ప్రొడక్ట్స్. కరెక్ట్. సో దాన్ని మేము దే కేమ్ అప్ విత్ దిస్ బిజినెస్ మోడల్, ఎలా చేద్దాము అని. అంటే బిజినెస్ అంటే వీళ్ళేం పెద్ద ఏదో కంపెనీ వాళ్ళు కాదు, దే ఆర్ సమ్ ఐడియా ఉన్న వాళ్ళు, సమ్ ఇండివిజువల్స్ లైక్ అస్. దే కేమ్ అప్ ఫర్ దట్ వీ బిల్ట్ అన్ మొబైల్ యాప్. సో ఇఫ్ యూ టేక్ సచ్ యూస్ కేసెస్ అండ్ బిల్డ్ సంథింగ్, ఇట్ వుడ్ బి ఈజీ for you to showcase yourself. So you want to say that daily మన చుట్టూ ఎన్నో ప్రాబ్లమ్స్ కనబడుతుంటాయి, ఆ ప్రాబ్లం ఫోకస్ చేస్తాను, రైట్? సో ఆటోమేటికలీ కంపెనీస్ ఇష్టపడతాయి. సో ఇంటర్న్షిప్స్ అంటుంటాం కదా, సో మేక్ 1 or 2 ఇంటర్న్షిప్స్ అంటూ ఉంటారు. అసలు హౌ టు గెట్ ఇంటర్న్షిప్? సేమ్ పాలసీ. ఇందాక నేను చెప్పినట్టుగా ఏదైతే లింక్డ్ఇన్ గురించి అన్నాను, there is some problem if you want to target top product based companies. Suppose నాకు మైక్రోసాఫ్ట్ ఇంటర్న్షిప్ కావాలి అనుకుందాం. ఇంతకు ముందు అట్లీస్ట్ మైక్రోసాఫ్ట్ లో ఇంటర్న్షిప్స్ కి we used to hire off campus also. అంటే ఏ కాలేజ్ అయినా పర్లేదు, ప్రొఫైల్ బాగుంటే we can pick you in for internships. But after COVID, I guess, or COVID ki koncham mundu nunchi, they stopped hiring like that and they are going only to colleges and hire. So as meek telse untundi aa list of colleges untayi, brand matters ayipindi akkada. nena maata anna. Okay ante list of colleges, truth is always bitter. ఆ కాలేజెస్ కి వెళ్ళి వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. ఇంటర్న్షిప్ ఇస్తాము, 6 weeks or 8 weeks ప్రోగ్రామ్ ఉంటుంది. బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్ ఇన్ ద ఇంటర్న్షిప్, you will get converted into full time. That's how things are. There are good companies which will offer internships, especially when you are really capable to do. అది నువ్వు ఎలా బిల్డ్ చేసుకుంటావు, ఇట్స్ ఆల్ విత్ యువర్ సోషల్ స్కిల్స్, నెట్వర్కింగ్. నాకైతే కనిపిస్తూనే ఉంటాయి లింక్డ్ఇన్ లో, నేను చాలానే చూస్తూ ఉంటాను. వీ హ్యావ్ ఎన్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ అవైలబుల్ ఫర్ like this and this role, and we want for this much time period, this is what we can afford. And always I would suggest always go for
కంపెనీస్ విచ్ ఆర్ ఆఫరింగ్ యూ సంథింగ్ బికాస్ వాళ్ళు నీకు డబ్బులు ఇచ్చే పని చేయించుకుంటున్నారంటే దేర్ ఇస్ సంథింగ్ రియలీ దే నీడ్ సంథింగ్ సమ్ గుడ్ అమౌంట్ ఆఫ్ వర్క్ ఫ్రమ్ యూ. ఎక్సలెంట్ విపుల్. ఇంటర్న్షిప్ పరంగా నాకు ఒకటి గుర్తొచ్చింది. అంటే లాస్ట్ ఇయర్ మన కాలేజీలోనే ఒక పర్టికులర్ కంపెనీలో నలుగురికి ఇంటర్న్షిప్ వచ్చింది. బట్ ఆఫ్ దోస్ 4 ఓన్లీ 2-3 ఫుల్ టైం కన్వర్ట్ అయ్యారు. కొందరు రిజెక్ట్ అయ్యారు. ఎవరు ఎందుకు రిజెక్ట్ అవుతారు? మరి ఇంటర్న్షిప్ అన్నాక జనరల్లీ జాబ్ కన్ఫర్మేషన్ అనుకుంటాం, కొందరు ఎందుకు అంటారు? Internship is just an opportunity for you to showcase yourself. It's not a guarantee. No, there is no guarantee. Full time వచ్చిన తర్వాత కూడా గ్యారంటీ ఉండదు. కరెక్టే లేండి. జోక్స్ అపార్ట్, ఇప్పుడు you're right ఉన్న సిచువేషన్ you're right. So every day you should be competitive. ఇప్పుడు లెట్స్ సే మీరు కట్ ఆఫ్ 1000 అన్నారు సార్, 1001 ర్యాంక్ వచ్చినాడు, మీరు తీసుకుంటున్నారా? తీసుకోవట్లేదు. ఎందుకు తీసుకోరు? నాకు అక్కడ ఆపర్చునిటీ నేను 3కే ఇవ్వగలను. మీ దగ్గర 4 ఉన్నా సరే there would be a parameter to assess that candidate. At the end I can filter out only 3 of them. So make sure that you're showcasing yourself as much as you can. When you're joining a company, there would be someone who is guiding you completely. There would be a manager who is assessing your work and performance, right? Make sure that you understand the things better from him or her. Asking questions, ask questions like anything. And నీకు ఆ ఇంటర్న్షిప్ని కన్వర్ట్ చేసుకోవాలి అంటే మేక్ ష్యూర్ దట్ యు ఆర్ షోకేసింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. ఈ మధ్య నేను బేసికలీ నాకు నేను ఏమన్నాడే కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్. స్టాక్ అంటుంటారు, ఫుల్ స్టాక్ అంటారు, దాన్ని మర్న్ స్టాక్ అంటారు. అసలు ఈ స్టాక్ అనే దానివల్ల జాబ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి అంటారా? స్టాక్ అనే టర్మ్ ఎలా వస్తుంది అంటే యూ హ్యావ్ కాంబినేషన్ ఆఫ్ థింగ్స్, అంటే డిఫరెంట్ లేయర్స్ ఉన్నాయి ఇక్కడ. వెన్ యూ టాక్ అబౌట్ ఫుల్ స్టాక్ యూ హ్యావ్ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్, యూ హ్యావ్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్. రెండింటిని కలుపుకొని మనం ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటాం బికాస్ యూ హ్యావ్ లేయర్స్ అని. కరెక్ట్, రైట్. ఎట్ ది ఎండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎవరైనా చేసేది ఏంటి? వి బిల్డ్ ప్రొడక్ట్స్. ఆ బిల్డ్ చేసే ప్రొడక్ట్ని ఏ రకంగా, లైక్ యూ వాంట్ టు ఎట్ ది ఎండ్ నీ ఎండ్ యూజర్స్ బ్రౌజర్ వాడి నీ ప్రోడక్ట్ని యూజ్ చేస్తున్నారా? యూ గో ఫర్ వెబ్ డెవలప్మెంట్. యువర్ at the end your end users are using a mobile platform, something like WhatsApp or something like a Dream11 app or YouTube. ఏదైనా సరే ఈ యాప్స్కి you have mobile apps also. Then you go for a mobile development. There are some software which are specifically built for desktops. Then you go for desktop development. So at the end everyone are considered as software engineers only. We give those roles, different roles ante. Okay, కొంచెం స్పెసిఫిక్గా ఈ టెక్నాలజీ ఈ వర్కే చేస్తాడు తను. ఇప్పుడు కొన్ని సపరేట్ రోల్స్ ఉంటాయి. లెట్స్ నెట్వర్కింగ్ ఇంజనీర్ ఉంటుంది, దే డీల్ కంప్లీట్లీ విత్ ద నెట్వర్కింగ్ స్టఫ్. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ as database administrator. Yes, they deal with the database management part. సో ఒక్కొక్క రోల్కి ఒక్కొక్క స్పెసిఫిక్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కాబట్టి these kind of names came out, but at the end of the day we are all computer science studied grads who are called as software engineers. జనరల్గా ఈ స్టాక్స్లో వింటుంటాము, మన్ స్టాక్ అంటాం, స్ప్రింగ్ అంటాం, ఫ్రేమ్స్ కూడా అనండి, .NET ఇలా అంటుంటాం కదా జనరల్గా. సో ఈ MNCస్లో సే మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్లో విచ్ స్టాక్ ఆర్ ఫ్రేమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, పాపులర్ అంటారు. సో ఈ అట్లీస్ట్ మీరు మెన్షన్ చేసిన కంపెనీస్లో ఏమవుతుందంటే ఎవ్రీ కంపెనీ హ్యాస్ ఇట్స్ ఓన్ ఫ్రేమ్వర్క్స్ ఆల్రెడీ. వెరీ గుడ్. ఆర్ ఈవెన్ ఇఫ్ దే డోంట్ హ్యావ్, ఏం చేస్తారంటే దే ట్రై టు టేక్ అప్ దట్ ఓపెన్ సోర్స్ థింగ్ విచ్ ఇస్ ఆల్రెడీ అవైలబుల్ అండ్ దే క్రియేట్ దేర్ ఓన్ ఫ్రేమ్వర్క్. లెట్స్ సే in our company we use .NET completely because it's our own in-house product. Okay. When you go to Google on front end they use Angular because Angular is maintained and developed by Google itself. For back end gaani ఏదైనా టూల్ చూసుకోండి, ప్రతిదీ వాళ్ళ దగ్గర వాళ్ళ ఇంటర్నల్ టూల్స్ ఆల్రెడీ బిల్డ్ చేసి ఉంటాయి, దాన్నే వాడుకుంటారు టూల్స్. దట్స్ ఎ రీజన్ ఐ ఆల్వేస్ సే యూ షుడ్ నాట్ గెట్ స్టిక్ టు వన్ టూల్. రేపొద్దున కంపెనీ మారావో లేదా ప్రాజెక్ట్ మారావో, ఇఫ్ సమ్మన్ ఈస్ ఆస్కింగ్ యూ టు లర్న్ ఇట్, యూ షుడ్ బి రెడీ టు లర్న్ ఎనీథింగ్. సరే పీపుల్, ఇప్పుడు ప్లాట్ఫామ్ మారుతుంది అన్నారు కదా జస్ట్ సరదాగా. సో నేను జనరల్ ఫీడ్బ్యాక్ తీసుకుంటుంటాను కాలేజెస్లో.
సో నంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ సి, జావా, పైథాన్, C++, దాదాపు 10 లాంగ్వేజెస్ ఉన్నాయి. సో జనరల్గా యూనివర్సిటీ సిలబస్లో సమ్టైమ్స్ స్టూడెంట్స్ ఆర్ ఫోర్స్ టు లెర్న్ మోర్ దాన్ 3-4 లాంగ్వేజెస్ కదా. కొంతమంది స్టూడెంట్లకి ఇబ్బంది అవుతుంది డిపెండింగ్. అసలు ఈ మల్టిపుల్ లాంగ్వేజెస్ నేర్చుకోవడం అనేది అవసరమా? భవిష్యత్తులో అంటే ఇన్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఫస్ట్ థింగ్, మీకు ఫండమెంటల్స్ అర్థం కావడానికి ఫస్ట్ ఒక లాంగ్వేజ్ అయితే నేర్చుకోవాలి. అది మీరు ఏది నేర్పిస్తారనేది మీ దగ్గర ఉన్న రిసోర్సెస్ ఉన్న స్టూడెంట్స్ కున్న డిమాండ్, వాళ్ళ క్యాపబిలిటీ, కాంపిటెన్సీ లెవెల్ ని బట్టి డిసైడ్. సో రిసోర్సెస్, డిమాండ్ అండ్ క్యాపబిలిటీ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ ట్రైనర్స్ ని బట్టి. సో మీరు దాన్ని బేస్ చేసుకుని ఒక లాంగ్వేజ్ తోనైతే స్టార్ట్ చేస్తారు. వెన్ యూ సే మల్టిపుల్ లాంగ్వేజెస్, there should be a reason for you to learn a language. Without reason you should not learn anything. Why reason antunano? Let's say you learn something like a Python or C in first year anukundam. You understood what a computer science programming language will look like, what are variables, what are loops, what are the fundamentals of any programming language, what you can do with a programming language anukundam. There are other concepts and broader things that you have to learn in computer science. Let's say ఇప్పుడు మీరు ఇందాక ప్రీవియస్ క్వశ్చన్లో డెవలప్మెంట్ గురించి అడిగారు. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ చేయాలి అన్నప్పుడు దే షుడ్ డెఫినెట్లీ లెర్న్ వన్ లాంగ్వేజ్ విచ్ ఇస్ మోస్ట్ లవ్డ్ లాంగ్వేజ్ ఫర్ మీ అట్లీస్ట్. ఇట్స్ జావా స్క్రిప్ట్. సో ఇప్పుడు నువ్వు ఎందుకు జావా స్క్రిప్ట్ నేర్చుకుంటున్నావు? టు బికమ్, ఇఫ్ యూ వాంట్ టు బిల్డ్ సమ్ వెబ్ అప్లికేషన్స్, యూ వాంట్ టు ఎక్సెల్ ఇన్ దట్ పాత్, యూ వాంట్ టు లెర్న్ జావా స్క్రిప్ట్. Now with the advancement using JavaScript only, there is something called as Node. అది 2013లో వచ్చింది, బికాస్ JavaScript వెరీ ఓల్డర్. ఐ థింక్ 95 if I'm not wrong. అప్పటి నుంచి అంతకు 90s నుంచే JavaScript ఉంది. బట్ 2013 or 2012 ఆ టైంలో మనకి Node.js వచ్చింది, if I'm not wrong. అంటే ఇట్స్ ఎ న్యూ ఏజ్ వన్ which is again extended the same language using the same JavaScript language. You have it on the back end as well. So there is a reason for you to learn that language. Next, ఇంకొక ఆస్పెక్ట్ వచ్చేసి when I mentioned DSA అని చెప్పాను కదా, one of the important subjects అని, along with it we also have something called as object oriented programming, which is like a fundamental concept in computer science. తప్పదు. ఇప్పుడు నీకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలి అన్నప్పుడు నేర్చుకోవడానికి నువ్వు ఒక లాంగ్వేజ్ వాడాలి కదా. ఎలాంటి లాంగ్వేజ్ బెస్ట్ అని చెప్పి మనం చూస్ చేసుకుంటాం. అక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. I personally prefer Java is one of the easy and also widely used and also easily understandable for the people if you explain them to make them understand object oriented programming. అంటే అందులో జావా వీటిలో జనరల్ లైబ్రరీస్ అంటుంటారు. ఈ లైబ్రరీస్ వల్ల బేసిక్ పోతుంది అంటారు కదా. మరి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి ఆ లైబ్రరీ ఏం చేస్తుందో కూడా, సో దట్ ఇప్పుడు దాంట్లో అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే జావాలో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ as array list అంటాం. ఓకే, సో యూ ఎక్స్ప్లెయిన్ టు ద స్టూడెంట్ హౌ array list ఈజ్ బీయింగ్ యూజ్డ్ ఇన్సైడ్ ద సిస్టంలో ఎలా స్టోర్ చేసుకుంటుంది డేటాని. నీ దగ్గర ఆల్రెడీ ఎరేస్ ఉంటే array list ని ఎలా స్టోర్ చేసుకుంటుంది, అప్పుడు చెప్తే దే విల్ అండర్స్టాండ్ ద బిహైండ్ ద సీన్స్ కాన్సెప్ట్. చెప్తుంటే గుర్తొస్తుంది, మన స్టూడెంట్ ఒకతను ఒక టాప్ నాచ్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీకి పోయినప్పుడు ఇంటర్వ్యూలో అదే అడిగాడంట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ హ్యాష్ మ్యాప్ అంటుంటారు కదా, అసలు అది ఎలా బిల్డ్ చేశారు అంటే. సో వన్ ఆఫ్ ద ఏరియా వేర్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ టెస్ట్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ యూజింగ్, హౌ ఇట్స్ బిల్డ్ ఆరిజిన్. You should understand that. You should understand the background. అర్థం కాకుండా ఉంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది. I will definitely ask such questions. Even I personally face such questions while I am giving my interviews. దానికి బ్యాక్గ్రౌండ్ అయితే తెలవాలి, మంచి జాబ్ రావాలి అంటే. సో ఇప్పుడు మీరు ఇంతకు ఒక చోట టూల్స్, ప్రతి చోట టూల్స్ అంటారు కదా. మీరు ఇవాళ రేపు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి, ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ వస్తూ ఉంటుంది. హే గాయ్, what is your package? 44 lakh package. What is your background? I am BCom, I am BA. Without computer science background, using AI tools, they are saying, is it so easy to get a top-notch job? No. I said, what is that advertisement? I don't understand. No offense to such advertisements, but అలా అంత ఈజీగా ఈజీ కాదా?
అంత ఈజీ అయితే అందరు అక్కడే ఉంటారు కదా సార్. ఇప్పుడు మన కోచింగ్ సెంటర్స్లో బయట కానీ లెట్స్ సే ఫ్యూ నా at the next hour, if you go to Amirpet and see, you see the number of grads who are striving for a job and they want to enter into a really good company with lot of hopes. సో అలాంటివి మీరు చెప్పినట్టు ఉంటే వీళ్ళు ఇక్కడ ఉండరు కదా. అసలు ఏ టూల్స్ అంటుంటారు కదా, అసలు ఏంటి జనరల్గా మీ దృష్టిలో ఏ టూల్స్? చాలా యాప్ట్ క్వశ్చన్ ఇప్పుడున్న కరెంట్ ట్రెండ్కి. వాట్ ఐఎమ్ సీయింగ్ అబౌట్ దీస్ ఏజెంట్స్ అంటే బేసిక్గా ఈ ఏఐ ప్లాట్ఫామ్స్ కానీ ఏవైతే ఉంటున్నాయో, మనకి మేజర్గా చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ యూజింగ్ చాట్ జీపీటీ. వాట్ ఇట్ ఈస్ డూయింగ్, ఇట్స్ మోస్ట్లీ లైక్ మీకు ఏ టాస్క్ కావాలన్నా ఇట్ ఈస్ ఏబుల్ టు డూ ఇట్. అంటే లెట్స్ సే ఐ వాంట్ టు రైట్ ఎ కోడ్ ఫర్ సమ్ సింపుల్ ప్రాజెక్ట్ టు బిల్డ్ ఎ వెబ్సైట్, ఇట్స్ ఏబుల్ టు డూ ఇట్. ఆర్ ఐ హ్యావ్ ఎ డౌట్ ఇన్ మై కోడ్, నా కోడ్ బేస్లోనే నాకు ఒక డౌట్ ఉంది, నాకు అర్థం కావట్లేదు, ఎవరో రాసింది. ఐ గో అహెడ్ అండ్ ఆస్క్ దట్ చాట్ జీపీటీ వాట్ డస్ దిస్ మీన్, ఇట్ ఈస్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్. ఆర్ ఐ వాంట్ టు లెర్న్ ఎ న్యూ లాంగ్వేజ్, ఇట్ ఈస్ ఏబుల్ టు మేక్ మీ లెర్న్ న్యూ లాంగ్వేజ్ దేర్ ఇట్ సెల్ఫ్ యూజింగ్ దట్ చాట్ ఇట్ సెల్ఫ్. సో వాట్ ఇట్ ఈస్ ట్రైంగ్ టు రీప్లేస్ హియర్ ఇస్ ఎర్లియర్, అంటే దీనికి ముందు ఈ ఏఐ ఏజెంట్స్ రానప్పుడు ఏమయ్యేదంటే, మనం గూగుల్ సర్చ్కి వెళ్ళి we used to search multiple things, we ask questions and then it will give you results. ఆ రిజల్ట్ బేస్ చేసుకొని మీరు దాంట్లో మీకు ఏది కనెక్టింగ్గా ఉంటే దాని దగ్గరికి వెళ్ళి యూ విల్ లెర్న్ సంథింగ్. బట్ హియర్ ఇట్ ఆల్ చేంజ్డ్ వేర్ యూ ఆర్ ట్రయింగ్ టు లెర్న్ వైల్ just chatting with an agent. There is someone who, it's more like a mentor, it's acting like a mentor for you or a teacher for you. It's explaining you everything you ask for. అంటే చాట్ జీపీటీ వాడడం వచ్చేస్తే జాబ్ వచ్చేస్తుందా? అలాగే. ఓకే, సో ఇప్పుడు ఈ ఏఐ ఏజెంట్స్ అనేవి ఆర్ ప్లాట్ఫామ్స్ ఆర్ టూల్స్ అనేవి మీ పనిని ఈజీ చేయడానికి ఇట్ డజంట్ మీన్ దట్ యూ డూ ఎవ్రీథింగ్, యూ నో హౌ టు టాక్ టు చాట్ జీపీటీ. అంటే దానికి కూడా ఇప్పుడు ఒక టర్మ్ వచ్చింది, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని. యూ షుడ్ నో ఇట్ బికాస్ using those AI tools you are making your job easier. For that purpose you are saying that you should leverage or you should learn prompt engineering ani. It doesn't mean that if you know prompt engineering you can become a software engineer. That is not true. సో అప్పుడప్పుడు జనరల్గా ఏఐ టెక్నాలజీస్ అంటుంటారు, అంటే ఏంటి ఏఐ టెక్నాలజీస్ జనరల్? సో I haven't worked on any AI technologies so far, but I can answer you with the little knowledge I have. So ఇప్పుడు ఎట్ ది మూమెంట్ మేజర్గా ఉండేది ఏంటి అంటే, యూఆర్ బిల్డింగ్ ఆల్ దిస్ ఏఐ ఏజెంట్స్ విచ్ ఆర్ ట్రైంగ్ టు డూ సమ్ స్పెసిఫిక్ టాస్క్ ఆర్ విచ్ ఇస్ ఆప్టిమైజింగ్ యువర్ హార్డర్ జాబ్, రైట్? సో దానికి మీరు ఏం చేయాలి, యూ షుడ్ మేక్ ద సిస్టమ్ అండర్స్టాండ్ యువర్ న్యాచురల్ లాంగ్వేజ్. అంటే ఒక హ్యూమన్ రెగ్యులర్గా మాట్లాడే లాంగ్వేజ్ ఏంటనేది ఆ ఏజెంట్కి అర్థం కావాలి. దట్స్ వేర్ దిస్ థింగ్స్ కమ్స్ అప్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్, there is a concept called as large language models and there is something called as natural language processing. Correct. So these are the fundamentals of whatever you are seeing in AI era. So for that one of the most used languages is Python ni base cheskoni you learn machine learning, you learn AI, you learn some of this standard algorithms that we use, and then you go for NLP. Within that we have different topics to cover. From there you can become an AI engineer. Okay, Vipul, రీసెర్చ్ అంటుంటాము, రీసెర్చ్ ఎక్స్పీరియన్స్, ఆ రీసెర్చ్ మెథడాలజీస్. అంటే ఈ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ అనేది మంచి జాబ్ వచ్చే అవకాశాన్ని ఇస్తుంది అంటారా సాఫ్ట్వేర్లో? రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ అంటే ఏ రకంగా రీసెర్చ్ అంటే సపోజ్ నౌ ఏఐ అన్నాము, ఏఐకి సంబంధించి కొన్ని టూల్స్ ఉన్నాయి, టెక్నాలజీస్. ఎక్స్ప్లోరేషన్ ఇట్స్ గుడ్ టు హ్యావ్. ఐ నెవర్ సే దట్ అది బ్యాడ్ అని అనను. ఇట్స్ గుడ్ టు ఎక్స్ప్లోర్ థింగ్స్, అంటే అర్థం చేసుకో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పిహెచ్డి ఇన్ కంప్యూటర్ సైన్స్ కొంతమంది చేస్తుంటారు, ఏదో ఒక ఏరియాలో కనిపెట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు. అట్లా అది ఇఫ్ యు ఆర్ రియల్లీ అన్ రీసెర్చ్ ఓరియంటెడ్ పర్సన్ యూ కెన్ డెఫినెట్లీ గో ఇన్ ఇట్. దేర్ ఆర్ మెనీ opportunities for you even in this big tech companies. You hire PhD people, those who did thesis on different things. ఇప్పుడు మీరు చూసే ఈ ఏఐ ఏజెంట్స్ అయినా సరే, ఎనీ అడ్వాన్స్మెంట్ దట్ యూ డూ, దోస్ ఆర్ మోస్ట్లీ డన్ బై PhD holders.
they do a lot of research to build such languages or frameworks. Let's say, I think Python or Java, అలానే build అయింది, if I'm not wrong. Like PhD grads, they came out and they did. అలా మీరు చూసే ప్రొడక్ట్స్లో చాలా ఉంటాయి. ఇట్స్ నాట్ వన్ ఆర్ టూ. సో అపార్ట్ ఫ్రమ్ డిఎస్ఏ, విపుల్, there are some more subjects, at least the core subjects, which are very useful in getting good placement. Correct. మీ దృష్టిలో what are the other subjects students should focus? First and foremost thing, you should be really good enough with at least one programming language. Your choice. It's up to your choice. Make sure that you are not deviating from the trend. Let's say if you're going ahead and saying some X language name and your interviewer doesn't know that language, it would be pretty hard for you to convince your solution. ఎందుకంటే మన రీసెంట్గా మన కాలేజీకి ఒక ప్రొఫైల్ వచ్చింది, నాకు కరెక్ట్గా తెలియదు. అతను ఏంది ఐఎమ్ ఎక్స్పర్ట్ ఇన్ C# అని వచ్చాడు. ఓకే, ఇంటర్వ్యూ చేయాలనుకుందాం. బహుశా మన కాలేజీలో ఉన్నారు, దేర్ ఆర్ సర్టన్ ఎక్స్పర్ట్స్ లైక్ విశ్వ లాంటి వాళ్ళు ఉన్నారు. నాకు ఒక డౌట్ వచ్చింది, స్టూడెంట్లకి ఏం ఉపయోగపడుతుంది అని. సో ఇట్ ఈస్ నాట్ ఇన్ ట్రెండ్ కదా అలాంటివి, అలా అనలేమా? బట్ దేర్ ఆర్ companies, in Microsoft we use C# because the entire .NET framework or whatever we are trying to build as a product, most of them are using. ఎందుకంటే జనరల్ కాలేజెస్లో ఇది చెప్పము ఎందుకు. అదే నేను మీకు మళ్ళీ సేమ్ ఇంతకు ముందు ఆన్సర్ చేసిన పాయింట్ నేను చెప్తాను. నెవర్ స్టిక్ టు ఎనీ టూల్ ఆర్ లాంగ్వేజ్. వెన్ ఐ చేంజ్ ఐ హ్యావ్ యూజ్డ్ JavaScript as my backend. I have used Ruby as my backend because I worked on Ruby on Rails for 3 years, last 3 years. Then I have to work on Ruby. నాకు Ruby తెలీదు. కంపెనీకి వెళ్ళాక వాళ్ళు చెప్తారు, ఓకే, దే విల్ గివ్ యూ సమ్ టైమ్, లెట్స్ సే ప్రాబ్లీ 15 days, 20 days, get ramped up on that part, be a good expert in it, then start working. So okay, Vipul, okay, you are not from computer science background, you are from electronics and communication background. So నీ ఎగ్జాంపుల్ చాలు, అంటే అట్లీస్ట్ ఈయన పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి జీవితంలో సెటిల్ అవ్వచ్చు. జస్ట్ ఒక స్టూడెంట్ బీటెక్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయి ఉంటాడు, సే సిఎస్సి ఓరియంటేషన్ అనుకుందాం, సిఎస్సి ఆలిడ్ బ్రాంచెస్. అసలు తను ఎలా ప్రిపేర్ అయితే మంచిది టు గెట్ బెటర్ ప్లేస్మెంట్? సో becoming an good knowledge based person in one programming language is really important. Very good. DSA is must needed. Without DSA, getting a job is possible, but there are a lot of obstacles you need to cross, and you need to bear that with the oxygen అనుకోవాలి. DSA is an oxygen అనుకోవాలి. That's how I am seeing, at least. Okay. So in future it might change, but it is still, even today, if you go for an interview for this top product based companies, they ask DSA if you're coming for software engineering role and development related roles. And next thing comes with this object oriented programming. Everyone in this top product based companies, they want you to be excel with this object oriented programming, because if you don't understand the basics of OOPS, then they are not going to take you in, because రేపొద్దున మీరు వచ్చాక కోడ్ రాసేది ఎంత క్లీన్ కోడ్ ఉండాలి అని చెప్పి ఆ ఇంటర్వ్యూలోనే డిసైడ్ చేసుకుంటారు. నువ్వు క్లీన్ కోడ్ రాకపోతే కంపెనీకి ప్రాబ్లం. కాబట్టి ఈ డిబిఎంఎస్ ఎస్క్యూఎల్ అంటారు కదా, అది కూడా ఇంపార్టెంట్. ఎస్ ఇది oops అని చెప్పాను. దెన్ కమ్స్ ద డిబిఎంఎస్ పార్ట్. ఇట్స్ వన్ ఆఫ్ ది, బికాస్ వెన్ యూఆర్ డూయింగ్ డెవలప్మెంట్, సరే ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ చేస్తున్నప్పుడు డేటాబేస్ రిలేటెడ్ అంత అవసరం లేదు. బట్ ఇఫ్ యూ ఆర్ ఎ బ్యాక్ ఎండ్ డెవలపర్ ఆర్ ఎ ఫుల్ స్టాక్ డెవలపర్, it's always needed for you to understand about databases, because you work on it. నువ్వు డేటా ఎక్కడ స్టోర్ చేస్తున్నావు, ఎలాంటి డేటాబేస్లో స్టోర్ చేస్తున్నావు, ఎలా క్వైరీస్ రాస్తున్నావు, అది ఫాస్ట్గా ఉందా స్లోగా ఉందా. సో దీస్ ఆర్ ఆల్ థింగ్ కమ్స్ ఇన్ ద డేటాబేస్ మేనేజ్మెంట్ ఓన్లీ. అలాంగ్ విత్ దట్ దెర్ ఆర్ 2 subjects. Usually most of people ignore, neglect and hate them, but those are important for you to be a software engineer అనేది నా ఫీలింగ్, which are computer networks and operating systems. ఈ 2 సబ్జెక్ట్స్ని కొంచెం ఆ ఉన్న కాంప్లెక్సిటీ వల్ల పీపుల్ విల్ థింక్ దట్ అరే ఇది మేము మనది కాదు మనకొద్దు అనే. బట్ ఇట్స్ గుడ్ టు లెర్న్ దెమ్. యూ యూజ్ ఇంటర్నెట్ ఎవ్రీ డే, ఎవ్రీథింగ్ ఈస్ వర్కింగ్ బికాస్ ఆఫ్ ఇంటర్నెట్. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ నెట్వర్కింగ్, దెన్ హౌ కమ్ యూ బికమ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్? At the same time, you use laptop every day, you use smartphones, you use many electronic devices. Everything has an operating system inside it. Without that, it doesn't work. It's good to understand the basics of a software.
ఆఫ్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్. అదే నువ్వు చెప్తుంటే ఈ మధ్య ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయి, చాలా ఇన్స్టిట్యూషన్ లైక్ నెక్స్ట్ వేవ్ అనండి, స్కేలార్ అనండి, న్యూటాన్, కేవలం సంథింగ్ వచ్చినాయి. అంటే నేను వాళ్ళ కరికులం కూడా చూశాను. సో దే ఆర్ ఫోకసింగ్ మెయిన్లీ ఆన్ ద కోర్ సబ్జెక్ట్స్ ఫర్ ఇండస్ట్రీ కదా. రైట్. సో ఒక 8 to 10 సబ్జెక్ట్స్ మీద పవర్ఫుల్ అయితే ప్లేస్మెంట్ వచ్చేస్తుంది. అంతే కదా. ఇప్పుడు నేను చెప్పిన సబ్జెక్ట్స్ అంతే కదా. ఎక్సెల్ అయితే యూ కెన్ డెఫినెట్లీ, అంటే వీటిని బేస్ చేసుకొని వీ హ్యావ్ రౌండ్స్ అనమాట. రౌండ్ పేర్లు మారచ్చు. డిఎస్ఏ రౌండ్స్ డిఎస్ఏ అని అంటాము. వెన్ యూఆర్ గోయింగ్ ఫర్ సమ్, కొన్ని కంపెనీస్లో ఎలా ఉంటుందంటే దే టెస్ట్ యూ ఆన్ స్పెసిఫిక్లీ డెవలప్మెంట్ బేస్డ్. అంటే దే ఆస్క్ యూ టు create some APIs, they'll ask you to create a back-end server, they'll ask you to write queries, they'll ask you to build a front-end website. ఇవన్నీ డెవలప్మెంట్ బేస్డ్ రౌండ్స్ కూడా జరుగుతాయి. అది కంపెనీస్, ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కలాగా ఇంటర్వ్యూ చేస్తుంది. అలాంగ్ విత్ ఇట్, వెన్ ఐ మెన్షన్ అబౌట్ oops సబ్జెక్ట్, దే ఇన్ ద ఇంటర్వ్యూ వీ వోంట్ కాల్ ఇట్ యాజ్ oops round, we call it as low level design. Okay. LLD rounds antam. Okay. That is where you will get assessed on how much of object oriented programming language, on object oriented programming knowledge you have. How are you building classes, how are you reusing them, how are you writing functions, how modular your code is. ఇవన్నీ అక్కడే అసెస్ అవుతాయి. ఇప్పుడు కొత్తగా, ఇంతకుముందు ఓన్లీ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ని అడిగేవాళ్ళు, బట్ ఇప్పుడు కొత్తగా ఫ్రెషర్స్కి కూడా క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేసిన కాన్సెప్ట్ ఒకటి హై లెవెల్ డిజైన్ అనేది అడుగుతున్నారు. హై లెవెల్ నేను కూడా ఫేస్ చేశాను. అది అంటే ఒక హయ్యర్ లెవెల్లో యూ షుడ్ టెల్ మీ హౌ విల్ యూ బిల్డ్ అన్ అప్లికేషన్. లెట్స్ సే హే కెన్ యూ బిల్డ్ అన్ అప్లికేషన్ లైక్ వాట్సాప్ బిల్డ్ చేయడానికి నీకు ఎలా చేస్తావు, అంటే ఫ్రంట్ ఎండ్ లో నువ్వు ఏ టెక్ స్టాక్ వాడతావు, బ్యాక్ ఎండ్ లో ఫ్లో చార్ట్, ఒక హైయర్ లెవెల్ డిజైన్. జనరల్ గా ఇది ఓన్లీ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి అడుగుతారు. నేను ఫ్రెషర్ అయితే నేను అడగను. అంటే దీని సిస్టమ్ డిజైన్ అనొచ్చా? దీని సిస్టమ్ డిజైన్ లోనే 2 పార్ట్స్. ఫస్ట్ చెప్పిన LLD, నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పిన HLD. అది లో లెవెల్ డిజైన్, ఇది హై లెవెల్ డిజైన్. సో సిస్టమ్ డిజైన్ కంప్రైజెస్ 2 parts. సిస్టమ్ డిజైన్ ఈజ్ ఈక్వల్ టు LLD ప్లస్ HLD. వెరీ గుడ్. బట్ LLD మీకు ఖచ్చితంగా అడుగుతారు మిమ్మల్ని. ఆ LLD కూడా అంటే మేజర్గా మిమ్మల్ని ఆ oops నాలెడ్జ్ని టెస్ట్ చేయడానికి బాగా అడుగుతారు. ఎట్ ఎ ఫ్రెషర్ లెవెల్ దే షుడ్ నాట్ ఆస్క్ HLD, బట్ I experienced, at least when I was giving my campus interviews, there is a company which is one of the top paid companies in our placements. And in my third round or third round, I guess, they asked me this HLD. I don't know what is HLD at that time. Definition I don't even know. And the use case also they have taken, the interviewer asked me was about Uber pricing model గురించి అడిగారు. నేను అసలు అప్పుడు డిజైన్ క్వశ్చన్స్ ఉంటాయని కూడా తెలియదు. అప్పుడున్న అవేర్నెస్, జస్ట్ అక్కడ లాజిక్ చెప్తే సరిపోద్దాం అనుకుంటాను కదా వాటిలో. అంటే హైయర్ లెవెల్, అంటే ఎలా ఆలోచిస్తున్నావు, థాట్ ప్రాసెస్ అంతే. హౌ ఆర్ యు బిల్డింగ్ యువర్ బిజినెస్ లాజిక్ ఇస్ వాట్ అంతే. అంతేగాని అక్కడికి కోడ్ రాయమను. ఇంకా నువ్వు ఎలా థింక్ చేస్తున్నావు, నీ అప్రోచ్ ఏంటి ప్రాబ్లమ్ కి. ఆర్ యు గెటింగ్, ఇప్పుడు నేను బుక్ లో క్వశ్చన్ అడిగితే నువ్వు డెఫినేషన్ చెప్తున్నావు. అవును. మరి నేను ప్రాక్టికల్ గా ఒక సినారియో అడిగితే నువ్వు చెప్పలేకపోతున్నావు అంటే ఇట్ మీన్స్ దట్ యు థాట్ ప్రాసెస్, యువర్ థాట్ ప్రాసెస్ ఇస్ నాట్, యు ఆర్ నాట్ హిట్టింగ్ యువర్ బ్రెయిన్ ప్రాపర్లీ అనేది థింగ్. ఇప్పుడు విపుల్ చెప్పేది బేసికల్గా ఒక సాఫ్ట్వేర్ కనే కాదు, ఒక ఇంజనీర్ వాడు సివిల్ ఉండొచ్చు, మెకానికల్ ఉండొచ్చు, ఎలక్ట్రికల్ ఉండొచ్చు. ఫ్యూచర్లో తను ఏం కావాలనుకుంటున్నాడు, తనకు కావాల్సిన ఆ రోలుకు కావాల్సిన సబ్జెక్టులు ఏంటి, ఎట్లీస్ట్ ఆ సబ్జెక్ట్స్ మీద ప్రైమరీ ఫోకస్ ఉండాలి. అంటే అదర్ సబ్జెక్ట్స్ నెగ్లెక్ట్ చేయమని కాదు, అంతే కదా వీరన్. సో ఇప్పుడు నువ్వు కంప్యూటర్ సైన్స్ చేస్తే కూడా వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్ గోల్? సపోజ్ యూ వాంట్ టు బికమ్ ఎన్ AI ఎక్స్పర్ట్, డేటా అనలిస్ట్ ఎక్స్పర్ట్, కొంచెం సబ్జెక్ట్ తేడా రావచ్చు, అంతే కదా. సో డిపెండింగ్ అపాన్ యువర్ ఫ్యూచర్, భవిష్యత్తులో నువ్వు ఏమి కావాలనుకుంటున్నావు దాన్ని బట్టి కొంచెం సెలక్షన్ కూడా ఉండాలి. కరెక్ట్, అంతే కదా. రైట్. సో మీరు కాలేజ్ టు కార్పొరేట్ వెళ్ళారు కదా. కాలేజ్ టు కార్పొరేట్ ఉంటాం. జనరల్గా కాలేజ్ అంటే చిల్, కొంచెం జనరల్గా ఉంటాం కదా. కార్పొరేట్లో ఎలా అంబియన్స్ కానీ ఎన్విరాన్మెంట్ ఎలా తేడా ఉంటుంది? బాగుంటుంది చాలా. ఆబ్వియస్గా
బికాస్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన నేను ఆ పెద్ద బిల్డింగ్స్ చూసినప్పుడు డెఫినెట్గా అరే ఇది ఒక కొంచెం 5-star హోటల్లా ఉంది, లేదా లగ్జరీ ఉంటుంది ఇఫ్ యూఆర్ మేకింగ్ ఇన్ టు రియల్లీ గుడ్ కంపెనీస్. బట్ మేజర్ థింగ్ ఈజ్ కాంపిటీషన్. కాలేజ్లో నీకు ఎలాంటి కాంపిటీషన్ ఉంటుందో అక్కడ కూడా దానికి ఇంటూ 10x కాంపిటీషన్ ఉంటుంది నీకు. మీరు అన్నట్టు 100% జాబ్ గ్యారంటీ ఏం లేదు, ఎవరికి ఉండదు. సో దినదినగండం CEOs కి కూడా లేదు ప్రస్తుతానికి. దెర్ ఇస్ వన్ కంపెనీ కాల్డ్ as Fiverr. ఇట్స్ ఏ ఫ్రీలాన్సింగ్ కంపెనీ అనమాట. లైక్ ఇట్స్ అ ఫ్రీలాన్సింగ్ ప్లాట్ఫామ్ వేర్ పీపుల్ కెన్ go for freelancing jobs and all. That CEO recently made a post about this, all the layoffs happening. He mentioned something saying that even my job is not, it's a $1 million company. So being a CEO of that company, he's saying that even my job is not guaranteed. Then how can a single employee can say that it's guaranteed? And in private sector, that is how it is. So you should be continuous learner. You should always be upskilling yourself every day. Ante. If you are not competent and if you're not having that skills in you, it's a big problem for you in future. సో ఏదో టాప్ కాలేజీలో సీట్ వచ్చింది, నా లైఫ్ సెట్ అయింది, టాప్ కంపెనీలో జాబ్ వచ్చింది, నా లైఫ్ సెట్ అయింది, లేదు. లైఫ్ సెట్ అనే మాట ఎప్పుడు ఉండదు సార్. ఇది ఒక పరుగు పందెం, గవర్నమెంట్ జాబ్, గుర్రాల పందెం, అంతే కదా. సో ఎవడు బలవంతుడో ఎవడు తెలివైన వాడో వాడు నిలబడతాడు, అంతే కదా. సో ఎనీవే పీపుల్, వీ హ్యాడ్ ఏ లాంగ్ డిస్కషన్. జస్ట్ యువర్ సజెషన్ టు ద ప్రజెంట్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ ఇన్ జనరల్, అసలు ఇవాళ రేపు చూస్తే అసలు డిగ్రీతోనే సంబంధం లేదు. సో వాట్ ఈస్ యువర్ జనరల్ అడ్వైస్ సో దట్ దే విల్ సెటిల్ ఆర్ రీచ్ దేర్ గోల్స్ ఇన్ ద లైఫ్ in general? Always be curious to learn things. You should never be or never settle for anything. You got a good job, decent job in starting, you just don't be there itself. Always try to explore things, go beyond, try to understand what's happening in the market. Always never settle with what you have. And never get demotivated if you're not getting what you want. You applied for 10 companies and you didn't get selected. 11th maybe yours. You just make sure that until you get it, you keep on trying. I have seen that problem currently, at least because I have my brothers in my family who are in an age where they're getting into their graduation, or they'll be completing their graduation and entering into the job market. Easily get demotivated if they didn't get select, or they'll simply stop themselves after applying for 10 companies. Just make sure that you are trying until you get it. Keep on trying. There is no hard and fast rule for number of times that you need to apply or number నాకు మీతో మాట్లాడుతుంటే మన ఏసీ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్ ఒక అతను, హర్ష అని ఒక అతను ఉండేవాడు. అంటే ఆల్మోస్ట్ ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ అనుకుంటాను. సో అతను IIITలోనే అది ఎంటెక్ ఎంఎస్ నాకు గుర్తులేదు చేశాడు. అతనికి హీ గాట్ ప్లేస్డ్ ఇన్ సమ్ టాప్ మల్టీనేషనల్ కంపెనీ. అట్ ద సేమ్ టైం అతనికి ఒక స్టార్టప్లో కూడా వచ్చింది. అతను స్టార్టప్ చూజ్ చేసుకున్నాడట. అంటే అతను తక్కువ ప్యాకేజీ కూడా. సో అంటే నేను ఎండింగ్లో మళ్ళీ అడుగుతాను, స్టార్టప్ వర్సెస్ ఎ జైంట్ మల్టీనేషనల్ కంపెనీ అంటే స్టూడెంట్ ఎలా డిసైడ్ చేస్తాడు? ఈవెన్ ఐ వాజ్ ఇన్ ద సేమ్ ఫ్రేజ్. నేను ఫస్ట్ చెప్పాను కదా, నా జాబ్ ఆఫర్, నా ఫస్ట్ ఆఫర్ TCSది అని చెప్పి. సో ఫస్ట్ ఆఫర్ వచ్చేసింది. అండ్ ఇన్ దిస్ కాలేజెస్ వీ హ్యావ్ ఎ రూల్, ఇఫ్ యూ గాట్ ఎ ప్లేస్మెంట్ యూ వోంట్ బి అలౌడ్ ఫర్ ఎనీ అదర్ కంపెనీస్ అంటిల్ యూ హ్యావ్ సమ్ డ్రీమ్ కంపెనీస్. ఇంకా మా బ్యాచ్కి డ్రీమ్ కంపెనీ రాలేదు ఫర్ సమ్ రీజన్. సో బట్ ఇయర్ ఎండ్ అయిపోయిన తర్వాత ఐ గాట్ అన్ ఆపర్చునిటీ త్రూ లింక్డ్ఇన్ ఇట్ సెల్ఫ్ ఇన్ అన్ UK బేస్డ్ స్టార్ట్అప్. ఆ స్టార్ట్అప్ ఏంటి, దానికి ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, దాంట్లో గ్రోత్ ఎలా ఉంటుంది, ఏమీ తెలియదు. సో దాట్ స్టార్ట్అప్ వర్సెస్ TCS మా కాలేజ్ ఆపోజిట్ లో ఉన్న బిల్డింగ్. ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చింది. ఐ థింక్ ఇట్స్ ఆల్ అబౌట్ వాట్ యు వాంట్, అంటే హౌ యూ వాంట్ టు బికమ్ అనేది అండ్ వేర్ యూ వాంట్ యువర్ సెల్ఫ్ అనేది. ఇట్స్ ఆల్ ఇంపార్టెంట్. నువ్వు ఒక డెస్టినేషన్కి ఫ్లైట్లో వెళ్తావా,
థర్డ్ ఏసీలో వెళ్తావా అనేది నీ చేతిలోనే ఉంటుంది. అట్ ది ఎండ్ యూ షుడ్ డూ వాట్ యూ లవ్. ఫర్ మీ మై లైఫ్ టైమ్ మెంటర్, దెర్ ఇస్ వన్ పర్సన్ ఫర్ మీ. ఐ ఆస్క్ హిమ్, ఓకే ఇట్లా ఐ గాట్ దిస్ టూ, I don't know what to decide. Can you help me out? Okay, anytime you have multiple options, always use a comparison table mindset. So you draw a comparison table, add the factors, and then decide. So there the parameters are job security. స్టార్టప్లో రేపొద్దున నేను తీసేస్తే నువ్వేం మాట్లాడడానికి ఉండదు. దట్ ఎంఎన్సీ ఓకే, సమ్వాట్ బెటర్. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఇట్ విల్ గివ్ యూ గ్యారంటీ ఫర్ లైఫ్ టైమ్, అట్లీస్ట్ సమ్వాట్ బెటర్. పే, లెర్నింగ్, గ్రోత్, దీస్ ఆర్ ద మేజర్ థింగ్స్ అట్లీస్ట్. అండ్ ఇంకా అంటే లొకేషన్ ఏంటి, రోజు ఆఫీస్కి వెళ్ళాలా లేదా, దీస్ ఆర్ అదర్ ఫ్యాక్టర్స్ బట్ నాట్ దట్ కన్సిడరబుల్ థింగ్స్. సో వీటిని వేస్ట్ చేసుకుని ఉంటుంది. స్టార్టప్స్లో మేజర్గా ఏంటి అంటే you will be on your toes all the time. Yes. You always be in that rapid development mode. Even in MNCs, there are teams which work like that. Anni teams kaakapaina sare. The team that I am currently working, it works in that rapid mode only. It's like a startup itself. So it's all depends. It's a subjective thing basically. Meer decide cheskunetappudu. Okay, thank you Vipul. So we had a very interesting discussion. Students and parents, hope you might have enjoyed and learned something. Okay. So finally, I say all the best for his future endeavors to Vipul. Thank you. All the best. Thank you so much. Thank you.